హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఐసిలో పాలసీస్ కోసం చూస్తున్నారా? లైఫ్ లాంగ్ ఫిక్స్డ్ రిటర్న్ పొందాలనుకున్నా, హయ్యర్ రిటర్న్స్ కోసం చూస్తున్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అన్నా, మీ కారణం ఏదైనా ఎల్ఐసి నుండి 5 మోస్ట్ సెల్లింగ్ పాలసీస్ తీసుకొచ్చాను. మీకు ఇవి అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. లిస్ట్లో ఉన్న ఫస్ట్ ప్లాన్ పేరు ఏంటంటే ఎల్ఐసి జీవన్ ఆనంద్, టేబుల్ నెంబర్ 715. ఇదొక ఓల్డ్ ప్లాన్. 2002లో ఈ ప్లాన్ స్టార్ట్ చేశారు. ఇది బాగా పాపులర్ అయిందండి. ఎక్కువ మంది ఈ ప్లాన్ని లైక్ చేస్తూ వచ్చారు. ఈ ప్లాన్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి, అలాగే టేబుల్ నెంబర్ మారుతూ వస్తుంది. ఇదొక ఎండోన్మెంట్ ప్లాన్ అండ్ హోల్ లైఫ్ ప్లాన్ కాంబినేషన్. మనకి ఈ పాలసీ పీరియడ్ ఉంటుంది కదా, తర్వాత నుండి మెచ్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. లైఫ్ లాంగ్ మనకి సమ్ అష్యూర్డ్ ఉంటుంది కదా, మనం ఇన్వెస్ట్ చేసే మనీ, అంటే దానిపైన కవరేజ్ ఉంటుంది. తర్వాత మెచ్యూరిటీ తర్వాత కూడా మనకు ఉంటుందండి. ఇది ఎవరికంటే బ్రతికిన రోజులు వాళ్ళకి వచ్చే డబ్బుల్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. దాని తర్వాత కొంత అమౌంట్ ఫ్యామిలీకి అయితే ఉంచి పెట్టిపోవాలనుకుంటారు. వాళ్ళ కోసం మీరు ఎంత సమ్ అష్యూర్డ్ తీసుకుంటారో దానిపైన 125% సమ్ అష్యూర్డ్, అంటే మొత్తం పాలసీ పీరియడ్కి కవరేజ్ అయితే ఇస్తారు. ఈ ప్లాన్లో ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఏజ్ 8 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉంటుందో వాళ్ళు అర్హులు. పాలసీ పీరియడ్ అంటే మినిమం మనం 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ఎన్ని రోజులు పాలసీ పీరియడ్ సెలెక్ట్ చేసుకుంటామో అన్ని రోజులు మనం ప్రీమియం పే చేస్తూ వస్తాము. ఇక్కడ మీ ఏజ్ ఒక 35 years ఉందనుకుందాము. మీరు ఇక్కడ సమ్ అష్యూర్డ్ ఒక 10 లక్షల రూపాయలు అనుకుంటే, పాలసీ పీరియడ్ మనం ఒక 25 years కానీ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ మంత్ మనం 4086 రూపాయలు పే చేయాలి. మనకి 25 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ టైంకి 26 లక్షలు రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు పాలసీ కవరేజ్ ఉంటుంది కదా, మెచ్యూరిటీ తర్వాత కూడా మనకి కవరేజ్ అయితే ఉంటుంది. అంటే మెచ్యూరిటీ తర్వాత ఈ పాలసీ హోల్డర్ కానీ చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఆ నామినీ ఉంటుంది కదా, వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్లాన్ పేరు ఎల్ఐసి జీవన్ లక్ష్య, టేబుల్ నెంబర్ 733. లైఫ్లో ఎవరికైతే ఒక లక్ష్యం ఉంటుందో వాళ్ళకి ఈ ప్లాన్ అండి. మనకి ఈ పాలసీ పీరియడ్ తర్వాత మెచ్యూరిటీ అయితే వస్తుంది. పాలసీ పీరియడ్ టైంలో పాలసీ హోల్డర్కి డెత్ అయినా ఇమీడియట్గా అమౌంట్ రాదు, మెచ్యూరిటీ పీరియడ్ తర్వాతనే వస్తుంది. డెత్ అవ్వగానే ఒక 2 బెనిఫిట్స్ అయితే ఇస్తారు. ఒకటి, ఈ సమ్ అష్యూర్డ్లో 10% ఇయర్లీ పేమెంట్ అయితే ఇస్తారు. మనకి ప్రీమియం పే చేస్తాం కదా, అది వేవ్ ఆఫ్ అయితే చేస్తారు. ఈ పాలసీకి ఎవరు ఎలిజిబుల్ అంటే మీ ఏజ్ 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉంటే మీరు ఎలిజిబుల్. పాలసీ పీరియడ్ అంటే మనము మినిమం 13 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 25 సంవత్సరాల వరకు ఎంతో కొంత టైం పీరియడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము ఇది పే చేసే టర్మ్ ఉంటుంది కదా, మనం సెలెక్ట్ చేసుకున్న పాలసీ టర్మ్ -3 years. అంటే ఇప్పుడు మీ ఏజ్ ఒక 35 years ఉందనుకుందాము, మీరు సమ్ అష్యూర్డ్ ఒక 10 lakh rupees అనుకుంటే, పాలసీ పీరియడ్ ఒక 25 years కానీ మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎవ్రీ మంత్ ఒక 3720 రూపాయలు మనం పే చేయాలి. దీంట్లో ఇది మనం పే చేసేది 25 సంవత్సరాల వరకు పే చేయము, -3 సంవత్సరాలు అంటే 22 సంవత్సరాల వరకు మనం పే చేస్తాము. మెచ్యూరిటీ టైంకి మనకి 26 లక్షలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ డెత్ బెనిఫిట్ కూడా అయితే ఇస్తున్నారు. అంటే పాలసీ హోల్డర్కి డెత్ అయితే ఆ ప్రీమియం పే చేయాల్సిన పని అయితే ఉండదు. అండ్ ఇయర్లీగా వాళ్ళకి పేమెంట్ అయితే ఇస్తారు 1 లక్ష రూపాయల వరకు. లిస్ట్లో ఉన్న మూడో ప్లాన్ పేరేంటంటే ఎల్ఐసి జీవన్ లాభ్, టేబుల్ నెంబర్ 733. ఈ ప్లాన్ ఎవరికైతే మంచి రిటర్న్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం. ఎల్ఐసిలో ఉన్న అన్ని పాలసీస్లో ఇదొక హై రిటర్న్స్ ఇచ్చే పాలసీ అండి. అండ్ ఇదొక మోస్ట్ సెల్లింగ్ పాలసీ కూడా. మనకి ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్ కూడా ఉంది. మీకు ఒక మంచి పాలసీ ఉండాలని మీరు చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఉండాలి. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఏజ్ 8 years నుండి 50 years మధ్యలో ఉంటుందో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. పాలసీ పీరియడ్ మనకి 16 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, ఈ మూడిట్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఇది సెలెక్ట్ చేసుకుంటాం కదా పీరియడ్, దానికన్నా తక్కువ టైంకే మనము ప్రీమియం అనేది పే చేస్తాము. అంటే మీ ఏజ్ ఇక్కడ ఒక 35 years ఉందనుకుందాము, మీరు సమ్ అష్యూర్డ్ ఒక 10 లక్షల రూపాయలు అనుకుంటే, పాలసీ పీరియడ్ మనం 25 years కానీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఎవ్రీ మంత్ మనము 4
రూ. 4,175 పే చేయాలి. అది మనము 16 సంవత్సరాల వరకే పే చేస్తామండి ప్రీమియం. మెచ్యూరిటీ టైంకి మనకి 26,25,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఫోర్త్ ప్లాన్ పేరు ఏంటంటే ఎల్ఐసి జీవన్ ఉమంగ్ టేబుల్ నెంబర్ 745. కొన్ని రోజులు మనం ప్రీమియం పే చేస్తే లైఫ్ లాంగ్ రెగ్యులర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ బాగా పాపులర్. పాలసీ హోల్డర్ చనిపోయాక కూడా ఫ్యామిలీకి ఒక పెద్ద అమౌంట్ వస్తుంది. ఈ ప్లాన్ లో మనకి లైఫ్ టైం కవరేజ్ అయితే వస్తుందండి. మన ఏజ్ 15 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్యలో ఉంటే మనం దీనికి ఎలిజిబుల్. పాలసీ పీరియడ్ అనేది 100 ఇయర్స్ మైనస్ మన కరెంట్ ఏజ్ పాలసీ పీరియడ్. మనం ప్రీమియం అనేది ఇలా 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఇలా పే చేయొచ్చు. ఇక్కడ మనకి రెగ్యులర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. 8% ఆఫ్ సమ్ అజ్యూర్డ్ మనకి ఇయర్లీ అయితే ఇస్తారు. అంటే మనం ఇక్కడ సమ్ అజ్యూర్డ్ 20 లక్షల రూపాయలు అనుకున్నాం అనుకోండి, ఇయర్లీ మనకి 1,60,000 రూపాయలు అయితే వస్తుంది. అదే 50 లక్షల రూపాయలు అనుకుంటే 4 లక్షల రూపాయలు వస్తుంది. కోటి రూపాయలు కానీ చూసినట్లయితే 8 లక్షల రూపాయలు ఇయర్లీ మనకు వస్తుంది. మనకి ఎమర్జెన్సీ వస్తే మనకి పాలసీని మనం సరెండర్ కూడా చేసేయచ్చండి. లేదు మనకు కావాలంటే దాని తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ కూడా దీన్ని మనం పాస్ చేయొచ్చు. ఎక్కువ కాలంగా నుంచామనుకోండి ఈ ప్లాన్ లో మనకి ఎక్కువ బోనస్లు అయితే ఇస్తారు అనుకున్న సమ్ అజ్యూర్డ్ కన్నా. ఫిఫ్త్ ప్లాన్ పేరు ఎల్ఐసి న్యూ ఎండోన్మెంట్ ప్లాన్ టేబుల్ నెంబర్ 714. ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారో ఇది వాళ్ళ కోసం అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అప్ టు 35 ఇయర్స్ వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ట్యాక్స్ సేవింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఇది ఒక మంచి పాలసీ. మీ ఏజ్ 8 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు ఎలిజిబుల్. పాలసీ పీరియడ్ ఉంటుంది కదా, ఇది మనం మినిమం 12 ఇయర్స్ నుండి మాక్సిమం 35 ఇయర్స్ మధ్యలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎన్ని రోజులు పాలసీ పీరియడ్ సెలెక్ట్ చేసుకుంటామో అంతకాలం మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఏజ్ ఒక 35 ఇయర్స్ ఉందనుకుందాము, మనం ఇక్కడ పాలసీ పీరియడ్ ఒక 25 ఇయర్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సమ్ అజ్యూర్డ్ ఒక 10 లక్షల రూపాయలు అనుకుంటే ఎవ్రీ మంత్ మనం ప్రీమియం అనేది 3,429 రూపాయలు పే చేయాలి. మెచ్యూరిటీ టైంకి అంటే 25 సంవత్సరాలకి మనకి 25,75,000 రూపాయలు వస్తుంది. అదే ఇప్పుడు మీరు పాలసీ పీరియడ్ 35 ఇయర్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మనకి సమ్ అష్యూర్డ్ అదే 10 లక్షలు అనుకుంటే మనము మంత్లీ ప్రీమియం 2,484 రూపాయలు పే చేయాలి. మెచ్యూరిటీ టైంకి మనకి 48,75,000 రూపాయలు వస్తుంది. ఎక్కువ కాలం ఉంటే మనకి ఎక్కువ బెనిఫిట్ అయితే వస్తుంది. సో ఇదండి ఎల్ఐసిలో ఉన్న 5 మోస్ట్ సెల్లింగ్ పాలసీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ప్లాన్స్ అనేవి మనకి ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నాయి. ఫ్యూచర్ లో ఎల్ఐసిలో న్యూ రూల్స్ రావచ్చు, విత్డ్రా కూడా చేయొచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇది ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఈ ప్లాన్స్ గురించి తెలుస్తుంది, ఇన్వెస్ట్ చేసి బెనిఫిట్ పొందుతారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్, బాయ్.